RTI Live News. Ask for right. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం 5:45 ప్రాంతంలో బాధితుడి దగ్గర నుండి లంచం తీసుకుంటూ పారిపోతున్న పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గురుబెల్లి నరసింహరావును మంచిర్యాల ఆసిఫాబాద్ హైవేపై ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. ప్రజలకు సేవలందించవలసిన అధికారులు లంచాలు అడిగితే బాధితులు నిర్భయంగా ఏసీబీ చరవాణి నంబర్ 9154388963 లేదా 1064ను సంప్రదిస్తే వెంటనే స్పందించి అండగా ఉంటామని ఏసీబీ డీఎస్పీ మధు అన్నారు. మీడియాకు ఏఎస్పీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన వడ్లను గోదాంకు పట్టిసా రైస్ కింద మార్చి పంపించడం కోసం దాంట్లో నూకలు గాని డీఫాల్ట్స్ ఏమీ లేవని చెప్పడం కోసం బిల్లు పాస్ చేయుటకు ఒక లారీకి 25,000 రూపాయలు చెప్పున మొత్తం 3 లారీలను కలిపి 75,000 రూపాయల లంచం డిమాండ్ చేసి బాధితుల నుండి డబ్బులు తీసుకుని పారిపోతుండగా ఆసిఫాబాద్ మంచిర్యాల హైవేపై ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. పట్టుబడిన నరసింహరావుతో పాటు డ్రైవర్ గా అందులోనే అవుట్ సోర్స్ ఉద్యోగిగా నిధులు నిర్వహిస్తున్న మణికంఠను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అన్నారు. వీరు బాధితుడి నుండి ఇప్పటి వరకు 16 లారీలకు గాను డబ్బులు తీసుకున్నారని అన్నారు. బాధితుడు అంతా మొత్తంలో డబ్బులు చెల్లించలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారని ఏసీబీ డీఎస్పీ మధు అన్నారు. ఏసుకకి 25,000 చొప్పున మీరు లంచం అడిగింది సార్. అయితే నేను అప్పటిదాకా ఇవ్వకుండా ఉండి ఇవాళ కూడా అడిగితే ఇస్తా సార్ అని చెప్పి ఇవాళ ఆ 75,000 తీసుకొని వచ్చిన సార్. తీసుకొని వస్తే మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మణికాంత్ని కలవమన్నాడు. మణికాంత్ తర్వాత నాకు ఫోన్ చేసిండు. నాకు ఫోన్ చేస్తే సార్ కొంచెం కలెక్షన్ ఉంది, కలెక్షన్ తీసుకొని వస్తా సార్ అని చెప్తే సరే నేను తోలు ఉంటా కాదన్నారు పోగా అంటే సరే ఓకే సార్ అని చెప్పిన. ఈ డబ్బులు తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చేసాను సార్ నేను 75,000. ఆదిలాబాద్ జిల్లా ఏసీబీ డీఎస్పీ నా పేరు జీ మధు. ఈరోజు అనగా 6/11/2025 సాయంత్రం 6 గంటల ప్రాంతంలో శ్రీ గురుబెల్లి నరసింహారావు గారు జిల్లా మేనేజర్ పౌర సరఫరాల సంస్థ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, వీరు ఒక బాధితుని దగ్గర నుంచి గవర్నమెంట్ ఇచ్చిన వడ్లను మిల్లు ఆడించి మళ్ళా దాన్ని గోడౌన్కు పీడీఎస్ రైస్ కింద మార్చి పంపించడం కోసము దాంట్లో నూక కానీ లేకపోతే డిఫాల్ట్స్ కానీ ఏమి లేవని చెప్పేసి చెప్పడం కోసము దాన్ని పాస్ చేయడం కోసము లారీకి 25,000 చొప్పున 3 లారీలకు గాను 75,000 లంచం తీసుకుంటుండగా ఆసిఫాబాద్ తర్వాత ఈ మంచిర్యాల హైవే మీద లంచం తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటం జరిగింది. అతనితో పాటు తీసుకోవడం జరిగింది. ఇంకొక అతను కూడా మణికంఠ అని ఉన్నాడు, అతను డ్రైవరు. తర్వాత ఇక్కడ కూడా అతను టెక్నికల్ అసిస్టెంట్ కూడా, అతను అవుట్ సోర్సింగ్ ఆఫీసర్. ఈ సందర్భంగా ఇతను ఈ బాధితుడు ఇప్పటి వరకు 16 మిల్లులకు గాను తీసుకోవటం జరిగింది. 16 లారీలకు గాను డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అతని డబ్బులు ఇవ్వలేక మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు మేము నరసింహారావు గారిని రెడీ హ్యాండ్గా పట్టుకోవటం జరిగింది. అదేవిధంగా బాధితుని పేరు చెప్పరు. అదేవిధంగా ఎవరైనా కానీ గవర్నమెంట్ ఆఫీసరు తను ధర్మంగా పనిచేయవలసిన దానికి గాను పైసలు ఎవరైనా కానీ డబ్బులు ఎవరైనా కానీ డిమాండ్ చేసినట్టయితే మమ్మల్ని ఆశ్రయించి మా సహాయం పొందగలరని అందరినీ కోరుతున్నాము. మా దగ్గరికి రండి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్తో డబ్బులు డిమాండ్ చేసినప్పుడు మా దగ్గరికి రండి, మీరు మా సహాయం తీసుకోండి. అదేవిధంగా మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు 1064కు మేము ఫోన్ చేస్తే మేము స్పందిస్తాము. అదేవిధంగా
ఆదిలాబాద్ జిల్లా డిఎస్పి గారి నంబరు 9154388963 ఈ నంబర్కు ఫోన్ చేసినా కానీ మేము వెంటనే స్పందిస్తామని మీ ద్వారా అందరినీ తెలియజేసుకుంటున్నాం.